నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు ధర్నా చేశారు. అర్హులైన బీడీ కార్మికుల నుంచి కొత్త అప్లికేషన్లను తీసుకుని ఎలాంటి షరతులు లేకుండా బీడీ పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీడీ పరిశ్రమలో పీఎఫ్ కార్డు పొంది బీడీల పని ద్వారా చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 2014 ఎన్నికల్లో బీడీ కార్మికులందరికీ కూడా పని లేదని చెప్పేసి అందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే 1000 రూపాయల జీవన భృతి ఇస్తా అని చెప్పేసి 2014లో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతే మేము తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అనేక వందల వేలాది మంది కార్మికులతో పోరాటం చేసి ఆ 1000 రూపాయల జీవన భృతి అమలు చేయించుకున్నాం. తిరిగి 2018లో అధికారం రాకముందు 2016 రూపాయలు అందరికీ ఇస్తానని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు 9 సంవత్సరాలు గడిచినప్పటికీ బీడీ కార్మికులందరికీ అదేవిధంగా బీడీ ప్యాకర్లకు ఈ 2016 రూపాయల జీవన భృతి ఇవ్వడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. షరతులతోని ఆంక్షలతోని జీవోని విడుదల చేసిండు. దానివల్ల ఈరోజు బీడీ కార్మికులందరూ కూడా 9 సంవత్సరాలుగా 2016 రూపాయలు రాకుండా అన్యాయం జరిగింది. ఈసారి ఖచ్చితంగా బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2016 రూపాయలు నెలకు జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ